ఆఫీస్ అంటే బాలార్కి వెళ్ళాలి. అలా కుక్కడపల్లి దగ్గర ఉంటుండే. మరి అక్కడ వేసినప్పుడు దగ్గరున్న అల్లాపూర్లను తీసుకొచ్చి కేబీబీ కాలే పిఎస్కి వేస్తారా? తీసుకుపోయి నువ్వు బాలనార్లు వేస్తారా? నా కుక్కడపల్లి నైళ్ళు తీసుకొని బాలనార్లు వేస్తారు. మళ్ళీ బాలనార్లు తీసుకొచ్చి ఏడేస్తారు, మల్కాజ్గిరిలో వేస్తారు. అంటే ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి ఆ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ డీలను ఏఈలను ఇష్టం వచ్చినట్టుగా 6 డివిజన్లకు ఒక డిఈ, ఒక్క డివిజన్కి ఒక ఏఈని పెట్టినాం మేము. ఇప్పుడు 6 డివిజన్లకు ఒక ఏఈ పని చేస్తాడు. ఏ రకం ఒక్క డివిజన్కి ఒక ఏఈ పని చేయలేని పరిస్థితి ఉంటే 6 డివిజన్కి ఒక ఏఈ పెట్టి ఎట్లా పనిచేస్తాడు? డీలు ఎట్లా పనిచేస్తారు? ఎస్సీలు ఎట్లా పనిచేస్తారు? మీ ఇష్టానుసారంగా ఒక ప్రజాప్రతినిధిని అడగకుండా, ప్రజలను అడగకుండా మీ ఇష్టానుసారం చేస్తున్నారు. మీరు ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తున్నారు. మాకు ప్రజల పక్షాన్ని నిలబడ్డం కాబట్టి ఇవాళ సిపింగ్ వేస్తూనే లేరు. ఈ రోజున ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు సార్, ప్రజలు అర్థమవుతుంటే ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. వీళ్ళు గేటర్ ఎలక్షన్ అనుకొని చెప్పి మనల్ని 2 ముక్కలు చేశారు. కుక్కడపల్లి ప్రజల్ని 3 ముక్కలు చేశారు. వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 18 నెలల లోపల బాలనార్ బ్రిడ్జ్ కట్టించిన, 18 నెలల లోపల జైంట్ బ్రిడ్జ్ కట్టించిన, 16 నెలల లోపల హైదరాబాద్ బ్రిడ్జ్ కట్టించిన, అండర్ పాస్ 7th అండర్ పాస్ కట్టించిన. అంటే వీళ్ళు ఈ రోజు వరకు కుక్కడపల్లికి ఒక ఫౌండేషన్ బలమైనటువంటి చేసింది కాకుండా మేము చేసిన అభివృద్ధి మేము అడ్డం పడుకుంటూ మా వాళ్ళ మీదనే ఇంకా మళ్ళీ అడ్డమైన వాట్సాప్లు పెట్టుకుంటూ నేను కొబ్బరికాయ కొట్టిన దానికి వచ్చి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకుంటొచ్చు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యమో నాకు అర్థం కాదు. కానీ మీకు ప్రజలు చెప్తారు 2 ఏళ్ళు అయింది చాలు. నేను కూడా ప్రజలకు నేను 20వ తారీఖు నుంచి నేను ప్రతి డివిజన్ పాదయాత్ర చేస్తా, ప్రతి డివిజన్ పాదయాత్ర చేస్తా. మా కార్పొరేటర్లు తీసుకుంటా. 20వ తారీఖు నుంచి ప్రతి డివిజన్ 2 రోజులు తిరుగుతా. ప్రజా సమస్యల మీద తెలుసుకుంటా. అవన్నీ తీసుకొని మున్సిపల్ కమిషనర్కి ఇస్తాం. దాని మీద డేట్ పెడతాం. మీరు పనిచేయకపోతే ఖచ్చితంగా కుక్కడపల్లి ప్రజల తరఫున ఆడనే జిహెచ్ఎంసీ ఆఫీసు ముందే నేను నిరాదీక్ష చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు వదిలిపెట్టాం. మీరు రండి, మీరు ఓపెన్ చేసినా నాకేం బాధ లేదు. నేనే ఓపెన్ చేయాలని ఏం లేదు. 2 ఏళ్లలో నేను చెప్తున్నా, మీ విలేకరులు మీరు ఆలోచన చేయండి. 2 ఏళ్ళు ఒక మంత్రి మనకు ఫౌండేషన్ వేసిండా? మీరు చెప్పండి. కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీకి మనకున్న ఒక్క మంత్రి 2 ఏళ్ళు అయింది మీరు గెలిచి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక్క మంత్రి ఇనాగ్రేషన్కి వచ్చిండా? మీరు చెప్పండి. దేని దానికన్నా సిద్ధం. ఒక్క మంత్రి రాలే. కానీ చెక్కులు ఇదే మాత్రం ఓన్లీ ఇన్ఛార్జ్ కూడా చెక్కులు ఇప్పడం అమ్మవారి చెక్కులకు తప్ప మీరు అభివృద్ధి విషయంలో ఒక్క మంత్రి 2 ఏళ్లలో మీకున్న జిల్లా మంత్రులు 2 ఉన్నారు. నాకు ఒక్క మంత్రి రాలే, ముఖ్యమంత్రి రాలేరు. అంటే 2 ఏళ్ళ దాకా మా ప్రజలు మీకు ఓట్లేదా? అవునా? ఎంపీకి ఓట్లేదా? బీజేపీకి ఓట్లేదా? టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారా? ప్రజలకు హక్కు లేదా? మా ప్రజలు ఏం పాపం చేశారని చెప్పి 2 ఏళ్ళది మా కుక్కడపల్లి నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మా ఆస్తులను మీరు దోసుకపోయే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి స్కూల్స్ ఎట్లా ఉన్నాయి, ఇలా బస్సు దాఖలు భయంకరంగా ఉన్నాయి. ఎల్లమ్మ మండలం మనం చూశాను నేను. 5 రూపాయల భోజనం, 5 రూపాయల భోజనం పెడితే ఆ 5 రూపాయల భోజనాన్ని కూడా దశం చేసేసారు వీళ్ళు వచ్చే మున్సిపాలిటీ అధికారులు వచ్చి. దానికి ఇందిరమ్మ బొమ్మ కూడా ఉంది. ఇక ఇంత పాపం ఇలా బీద ప్రజలు రోడ్ల మీద ఉండకుండా ఎక్కడ దొత్త అక్కడ చేస్తున్నారు. కాబట్టి నేను హెచ్చరిస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని. మీరు చెప్పినవన్నీ టీవీలో చెప్పినవన్నీ ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారు. ప్రజలు వచ్చే టైంలో చూపెడతారు. వాళ్ళు ఇంకా 3 ఏళ్ళ దాకా చూస్తారు. 2.5 ఏళ్ళ దాకా మీ సంగతి ఏంటో ఆ రోజు వాళ్ళ ప్రజలు ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలనుకుంటున్నారో. 80 గెలుస్తా, 90 గెలుస్తా మీరు అనుకుంటున్నారు. 80, 90 కాదు, 8 గెలవండి. రేపు మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్లో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీ అధికారం ఉంది కాబట్టి అధికారం అడ్డం పెట్టుకొని అధికారంతో మీరు చేస్తున్న ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటికీ తాటాపు సర్పండ్లకు భయపడేటటువంటి టీఆర్ఎస్ పార్టీ కాదు. అసెంబ్లీ తెచ్చుకుంటాం. మీకు నిజంగా ప్రజల మీద నమ్మకం ఉంటే, మళ్ళీ ఎలక్షన్ పెట్టే దమ్ముంటే, మీకు నమ్మకం ముందుగా ప్రజల మీద దమ్ముంటే ఎలక్షన్ పెట్టండి, అసెంబ్లీ ఎలక్షన్ పెట్టండి, తెలుస్తుంది. మీరు బై ఎలక్షన్ల మీద పోయి ఈ చిన్న ఎలక్షన్ పెట్టి గెలిచమని గొప్ప చెప్పడం కాదు. ఇక తెలంగాణ ప్రజలు 40 to 50% మన సర్పంచులు మేము చెప్పకుండా మీరు ఎన్ని భయభాంతులు చేసినా 50% దాకా మాకు ఓట్లు వేశారు. ఇంకా ప్రజలు కూడా మా పక్షానే ఉంటారు. ప్రజలు తెలిసిపోయింది మీరు చేసిన మోసాలు. ఏ ఒక్క స్కీమ్ వీళ్ళు ఇయ్యారు. కాబట్టి తగిన గుణపడని చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ విలేకరులకు కూడా మీరు కూడా ఆలోచన చేయండి. మన 2 ఏళ్లలో ఒక ఫౌండేషన్ జరిగిందా లేదా ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. కానీ మీరు కూడా కుక్కడపల్లి వాళ్ళే, మీరు కూడా కుక్కడపల్లి ఉన్నవాళ్ళే, కుక్కడపల్లి అభివృద్ధి బాగుండాలని కోరుకున్న వాళ్ళే. కాబట్టి మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.